Amen. Praise the Lord and welcome to Power Packed Pastors International Fellowship. And I'm very happy to see you all. And thank you so much for joining today. అయ్యగారులు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మిమ్మల్ని అందరిని ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రోజు మీ అందరూ పాల్గొన్నందుకు హృదయపూర్వక వందనాలు. బిఫోర్ వి స్టార్ట్, let's say all together faith confession of the Power Packed Pastor. So let's say all together Power Packed Pastor's faith confession. Oh my goodness. So I just want to introduce, before we start, I just want to introduce and welcome our guest for today. Reverend Dr. Don Henderson is with us, and thank you so much for joining. And we have Reverend Dr. Stephen McGregor with us from Rome, Georgia. Thank you so much for joining with us. In the same way, we have Pastor Denny Christian from New Jersey. And thank you so much, brother, for joining with us. Thank you so much once again. So let's say all together the faith confession of the Power Packed Pastor. Okay, let's pray and start. Precious Heavenly Father, we thank and praise you, Lord, for your grace and mercy. Once again, we come before you, throne of grace. Lord, we just surrender ourselves, even though we are far away from each one of us, Lord. Thank you, Lord, for uniting us together through Holy Spirit. Lord, speak to each one of us, Lord, and anoint thy servant. In Jesus' mighty name, I pray. Amen. Okay, pastors, today, Reverend Dr. Don Henderson is going to speak to us. In the same time, our pastor Kannababu and Maheshwari, Pastor Magaru, they are going to lead us into praise and worship. Let's welcome our pastors to lead us into praise and worship. Praise the Lord, Maheshwari and family, we welcome you. Pastor Kannaya Garu and Sister Maheshwari. Anna, praise Lord, Anna. Praise the Lord. మా సార్ లేడన్న ఊరెళ్ళిండు. పిల్లలు ఉన్నారు. ఓకే టెల్ యువర్ నేమ్స్ అండ్ స్టార్ట్. రెండు పాటలు పాడండి, ఒక పాట పాడండి, తర్వాత ప్రార్థన చేద్దాం. మై నేమ్ ఇస్ విశాల్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ వివేక్. ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్. సో ఒక పాట పాడండి, తర్వాత ప్రార్థన చేయండి. దెన్ వీఆర్ గోయింగ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే. అత్యున్నత సింహాసనంపై అనే పాట పాడుకున్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటము, ప్రకృతి కలలన్నయో నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటము, ప్రకృతి కలలన్నీ నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు
పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతను భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతను భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అన్న ఇంకో పాటనా? సల్మాన్ అన్న యా పాడండి, చిన్న ఆరాధన చేయండి, ఆరాధన చేయడం, చిన్న ఆరాధన. నా దీపము యేసయ్యన పాట పాడుకున్నా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దివ్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ఆరని దీపమై విద్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ వెలిగావు నిండుగా చేసావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల వడిలోన సేద తీర్చుచున్నది మారని నీ కృపా నన్ను వీడనన్నది మర్మాల బడిలోన సేద తీర్చుచున్నది రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై ఆగని ఓరులో ఆరైన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. Hallelujah. Jesus. Yes. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహాగణుడా, మంచి తండ్రి, నీకు వందనాలు. పరమంద ఆశీర్వాద పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గొప్ప దేవుడు నా తండ్రి, మంచి తండ్రి మాకు దొరికినారు, మీకు వందనాలు. మీకు స్తోత్రం నా దేవా, నీకు స్తోత్రం. మాకు రక్షణ ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మీకు వందనాలు నాయన. ఇంత గొప్ప దేవుడవు నా తండ్రి, మాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా దేవా, మీకు వందనాలు నా తండ్రి. ఈ యొక్క పరిచర్యలో మమ్మల్ని కూడా కలిపినారు, ఈ రీతిగా మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రం అయ్యా. నా దేవ సల్మాన్ ద్వారా ఈ రీతిగా ప్రార్థన చేసే భాగ్యం మాకు ఇచ్చినారు, పాటలు పాడే భాగ్యం మాకు ఇచ్చినారు, మీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీరు గొప్ప దేవుడు అని ఒప్పుకుంటున్నాం నీ సన్నిధిలో నా దేవానికి స్తోత్రం. ప్రతి వారం జరుగుతుంది ఈ రీతిగా, మీకు వందనాలు ప్రభా. ఈ మినిస్ట్రీ ద్వారా ప్రభా మీరు ఎంతో గొప్ప మహిమను పొందుతున్నారు, మీకు వందనాలు. పోయిన వారం జరిగిన వాక్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు. నాతో మాట్లాడినారు, మీకు వందనాలు నా తండ్రి.
ఆలస్యమైనప్పటికీ అని అన్నావు కదా ప్రభా, ఎదురు చూస్తున్నప్పటికీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో గొప్ప ఆశీర్వాదం దాచిపెట్టినాడని మాట్లాడినారు. మీకు వేలాది వందనాలు. ప్రతి వారం ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. మీకు స్తోత్రం నా తండ్రి. అనేకమైన సేవకులు, ఎంతో మంది సేవకులు ఈ పరిచర్యలో పాల్గొన్నారు. మీకు వందనాలు. ఒక్కొక్క సేవకుడు వారి కుటుంబాలు, వాళ్ళ సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరిని పిలిచిన పిలుపుల వారిని ఘనంగా వాడుకో ప్రభా. నా తండ్రి సొలొమోనన్నని తన కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాను. అయ్యా ఇదిగో ప్రభా, దేశమంతటా క్రైస్తవులకు ఎన్నో రకాల హింసలు మొదలైనవి నా తండ్రి. నా తండ్రి సేవకులను చంపేస్తున్నారు ప్రభా, మరి క్రైస్తవులను హింసిస్తున్నారు నా తండ్రి. దయచూపండి. క్రైస్తవులందరికీ క్షేమం అనుగ్రహించండి. అపాయాలు కొట్టివేయండి, నష్టాలు కొట్టివేయండి, అపజయాలు కొట్టివేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. భూలోక న్యాయాధిపతి నీకు స్తోత్రం, విశ్వానికి యజమానుడా నీకు స్తోత్రం నా దేవా. నీ నామ మహిమ కొరకు, నీ నామ ఘనత కొరకు నా తండ్రి ఒక్కొక్క సేవకుని చుట్టూ నీ కంచెవై ప్రభా, ఒక్కొక్క నా తండ్రి సంఘస్థుల చుట్టూ నీ కంచెవై ప్రభా. ఎటువంటి నష్టము, ఎటువంటి అపాయాలు, ఎటువంటి కీడు జరగకుండా సహాయం చేయండి అయ్యా. ఇదిగో దేశం అంతటున్న క్రైస్తవుల క్షేమం దయచేయి నా తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీ ఆత్మ నడిపింపు దయచేయండి. క్రైస్తవులంతా ఒక్క మాటతో ఉండడానికి సహాయం చేయండి. ప్రవీణ్ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు దయచేయండి దేవా. మీకు మా తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఇప్పుడు ముందున్న ఈ పరిచర్య అంతా కూడా మీరు ఘనంగా జరిగించండి అయ్యా. నా తండ్రి సొలొమోనన్నని తన కుటుంబాన్ని, ఈ లైవ్ లో వచ్చిన ప్రతి ఒక్క సేవకులు వారి కుటుంబాలని కంచె వేసి కాపాడు నాయన. వాళ్ళు చేస్తున్న ప్రార్థనలకు మీ చిత్తానుసారంగా ప్రత్యుత్తరాలు దయచేయండి. ఒక్కొక్క కుటుంబంలో నీ సన్నిధి నిలపండి. ఒక్కొక్క కుటుంబంలో మీ ఆశీర్వాదాలను విడుదల చేయండి నా తండ్రి. అయ్యా ప్రాణాలకు తెగించి సేవలో వెళ్తున్నారు ప్రభా. నా దేవా ఒక్కొక్కరికి నీ కాపుదల దయచేయండి. ఎక్కడ వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా నా తండ్రి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి ప్రభా. నీకు స్తోత్రం. ఈ పరిచర్య ఇంకా ముందుకు నాయన నీ నామ మహిమ కొరకు, మీ నామ ఘనత కొరకు ఘనంగా జరిగించండి. ఇంకా అనేకులను జతపరచండి. ఇంకా అనేక సువార్త ప్రకటించబడాలి. అనేక ఆత్మల రక్షణ, బాప్తిస్మాలు నా తండ్రి అందరి సేవకులు సంఘాలలో అనుగ్రహించండి నా దేవా. మీకు వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు వాక్యం చెప్తుంటుండగా నా తండ్రి దైవదాసుల్ని ప్రభా నీ సిలువ చాటును మరుగుపరిచి మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ, ఈ లైవ్ లో ఉన్న సేవకులందరినీ, సొలొమోనన్నని తన కుటుంబాన్ని, నన్ను నా కుటుంబం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you so much, Amma. Thank you so much for your voice also. May God bless you. We welcome you. Yes. Hello, everyone. You look great today. I got a haircut. Yeah, that's what. Brother Henders doesn't need a haircut. You're right. I'm so happy to be here, blessed, and to see everyone. 50 years ago, I met Brother Henders. He took me from Baltimore to Philadelphia, and I can still remember his words at the end of the service. And he said to me, "Are you sick and tired of being sick and tired?" And I still remember those words. He may not remember them, but I do. And I look at Brother Henders as my spiritual father from 50 years. I want to share something with him personal that he'll appreciate. Can you see this, Brother Henders? That's from Bill Wilson. Wow. Bill Wilson was one of the men in the program with Wayne Holmes, who's here. We were there together in Teen Challenge 50 years ago, and we're serving God. Wayne is doing great things. Bill has gone on to be with the Lord, but he did a great work in New Jersey, and so many others. Brother Henders went on from a program in the States to Europe and founded, correct me if I'm wrong, Brother Henders, the largest teen challenge in Europe at the time. Is that correct? Okay. Not that that's important. We all know that fruit is important, the quality of the fruit, not necessarily the quantity. Amen? Amen. And anyway, I thank Brother Henders tonight, especially for pouring his life into me and being there through even dark times and shepherding me.
pastoring me as a dear brother and friend. Brother Holmes is here tonight. I called him and reached out to him. I just wanted to also tell Brother Henders, just before we pray and let him share, that we have several men here. I don't know, Brother Solomon, if you could tell or show him, that have been trained in Mumbai for the Teen Challenge Center that we're believing God to open in just a few months. And we have, I don't know, Brother Anil I saw Brother John Wesley, and John Wesley particularly, we dedicated the church. Isn't that right, Brother Solomon? Yes. We had 1,000 people there, and he's a Teen Challenge person too. So I just wanted to share that with you. But your fruit is still working, and we're Amen. believing God to do great things Amen. coming up. So I am going to pray and read one scripture, and then we'll let Brother Henders break the word for us. Yes, sir. In Psalms 10, verse 16, one sentence: the Lord is King forever and ever. Can you say amen? The Amen. Lord is King Amen. forever and ever. And I want to share one more thing. The government is upon his shoulders. And today we have an everlasting kingdom with King Jesus, and we are under his dominion. We are his servants, whether we're in India, America, Europe, China. We thank God for what he has done in us and through us and for the kingdom. Pray for us as we get ready. Brother Solomon is on his way to Egypt, and I'm headed to Israel, Jerusalem, for a time of prayer and preparation before I go to India. So we want to do some other things, but I'm going to turn it over to Brother Henders. I pray that you would listen to his great voice of 50, 60 years plus sharing the word, answering the call of God obediently. Amen. 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 Thank you so much. Thank you so much for the great introduction. Thank you so much, Brother Henderson, for your availability. We are blessed to have you with us. Yes. Really, it's a great honor to have you. Thank you so much for being with us. Thank you. Thank you. It's your time. I'm on. Well, thank you so much, Brother Solomon. It's a delight to be here and to be able to share with you for a few minutes. And of course, Brother Steve McGregor is one of my spiritual sons in the Lord, who's become a colleague in the ministry and now doing great things for God. And Brother Wayne Holmes, also what a privilege to be there to lead him to Christ and see God using him. And so if we stay in the ministry, stay faithful to the call, it's amazing the fruit that we will see that God gives us as we journey on. Amen. And so now I'm old enough to see, see dozens and dozens of young men that came to Christ back in the early 70s, serving God in the ministry, doing great things. And so we know it's God that gives the increase. So thank you for the privilege to be here. Can you just give me an idea how many people are attending this Zoom session? Till 36 joined. So 36 join now. People are joining now. Okay. So good. Give me. So let me tell what you said. Okay. మరి దేవుని పరిచర్యలు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో, మరి గత 50 సంవత్సరాలుగా నేను పరిచర్యలో ఉన్నాను. అనేక మరి వేల మంది యువకులు పరిచర్యలు దేవుని నమ్ముకోవటం, పరిచర్యలకు రావడం, పరిచర్యను కొనసాగించడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నేను దేవునిలోకి నడిపించిన వారిలో మరి స్టీవెన్ మెగ్రాగర్ కూడా ఈరోజు గొప్ప పరిచర్య జరిగేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్. Are you going to interpret? Should I just use shorter sentences? Yes, like okay. That. Yes. Okay. Well, I just want to share just some brief words of thought from the Word of God from Acts chapter 3.
అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో 2 వచనాలు చదువుకుందాం. We know in Acts chapter 2, there was the outpouring of the Holy Spirit in the upper room. So, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, you want me to read 2 verses? No, I'll just refer to it. The main event in Acts 2 was the outpouring of the Holy Spirit. Yes. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపుని సంఘ ప్రారంభాన్ని మనం చూస్తాం. And of course, we know that 3,000 people were saved when Peter preached. మరి 3,000 మంది ఆ సమయంలో మరి పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షించబట్ట మనం చూసాం. And now in Acts chapter 3 and verse 1, I just want to call your attention to this one verse. కాబట్టి ఇక్కడ 3వ అధ్యాయంలో ఒక వచనాన్ని నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆ వచనం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. We know in chapter 3 that there was a lame man that was lame from birth, that he was supernaturally healed. మరి పుట్టు కాలం నుంచి మరి కుంటివాడైనటువంటి కాళ్ళు చేతులు పనిచేయనటువంటి ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తున్నాం. And we love to remember that he was walking and leaping and praising God. కాబట్టి కుంటివాడిగా పుట్టినటువంటి ఆ వ్యక్తి మరి కొంత సమయానికి అదే 3వ అధ్యాయంలో లేచి దేవుని స్తుతించడం మనం చూస్తూ ఉన్నాం. But before the miracle took place, I want us to look at chapter 3 and verse 1. మరి ఆ అద్భుతం అంటే ఆ కుంటివాడు నడవలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా నడిచాడు అనేది చెప్పబోయే ముందు కొన్ని వచనాలను నేను చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. And I think it's important to note that this is the first thing that the Holy Spirit had written after the outpouring of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత జరిగిన కార్యాలు, అది జరిగినటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. Before the lame man was healed. మరి యొక్క కుంటివాడు మరి స్వస్థపడక మునుపు జరిగిన కార్యాలు. It says that Peter and John went up together to the temple at the hour of prayer, the 9th hour. మరి ఇక్కడ రాయబడి ఉన్నది పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. Let's look at the first thing that's recorded. It said Peter and John went together. ఆ తర్వాత 2వ స్లైడ్ లో చూస్తున్నాం మనం. మొట్టమొదటి పాయింట్ ఏం అర్థం అవుతుందంటే పేతురు మరియు యోహాను కలిసి దేవాలయానికి వెళ్ళారు. One of the ministries of the Holy Spirit is to bring us together. ఇక్కడ మొట్టమొదటిసారి మనకి ఏమర్థం అవుతుంది, పరిశుద్ధాత్మ ముందు సహోదరుల మధ్య ఐక్యత తీసుకొచ్చేదిగా ఉన్నది. There are so many things that divide us, that separate us, that keep us apart. మరి చాలా విషయాలు మనల్ని వేరు చేస్తూ ఉంటాయి, విభాగిస్తూ ఉంటాయి, మరి సపరేట్ గా చేస్తూ ఉంటాయి. But the Holy Spirit wants to bring his people together. కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం సహోదరుల మధ్య ఐక్యత, క్రైస్తవుల మధ్య ఐక్యత, సంఘాల మధ్య ఐక్యతను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. John 17:11 says, ఇక్కడ యోహాను సువార్త 17:11 ఈ విధంగా రాయబడి ఉన్నది. Holy Father, keep through thine own name those who you have given me, that they may be one as we are. ఇక్కడ అన్నాడు 17:11లో, నేను ఇంకను లోకములో ఉండును గాని మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన ఆయన తండ్రి, మనము ఏకమై ఉన్న లాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన ఈ నామమందు వారిని కాపాడుము అన్నాడు. Jesus went to the Father, but he said, I'm sending the Holy Spirit to bring my people together. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మని లోకానికి పంపించాడు. కారణం ఏంటంటే సహోదరులందరినీ, క్రైస్తవులందరినీ, దేవుని బిడ్డలందరినీ కూడా ఐక్యపరచడం కోసం. That we will be one, we will be in fellowship, in communion, just like Jesus was with the Father. కాబట్టి తండ్రితో యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే ఐక్యమై ఉన్నాడో, ఐక్యంగా కలిసి పరిచర్య జరిగించాడో, అదే విధంగా మనం కూడా ఐక్యత కలిగి పరిచర్య జరిగించడం కోసమే దేవుడు పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపించాడు.
Ecclesiastes 4, 9, and 10 says, మరి ఆ తర్వాత మరి ఆ ప్రసంగి గ్రంథం 4:9 ఈ విధంగా రాయబడి ఉన్నది. says, two are better than one because they will have good return for their labor. And if either of them falls, the other will lift him up. చూడండి, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటరిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. Think about that. దాని గురించి ఆలోచించండి. Two can get more reward for their labor if we work together. ఇద్దరు కలిసి పనిచేసినట్లయితే వారి ఇద్దరికి ఉభయులకి మంచి ఫలం కలుగుతుంది. That's called synergy. దాని అర్థం ఏంటంటే కలిసి సంపాదించడం. Two working together gets better reward for their labor, more results. కాబట్టి ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఎక్కువ ఫలితం వస్తుంది. ఒక్కళ్ళు కష్టపడే కన్నా ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. And also if one falls, he will have his companion to lift him up. కాబట్టి ఒకళ్ళు పడిపోయినట్లయితే ఇంకొక వ్యక్తి అతన్ని లేవనెత్తుతాడు. We like to be independent. We like to do things on our own. చాలాసార్లు ఒంటరిగానే పనులు చేయాలనుకుంటాం. ఒంటరిగానే నా పరిచర్య, నా ఇష్టం, నా సంఘం అనే ఆలోచనలో మనం ఉంటాం. But the Holy Spirit calls us to work together and to protect one another. కానీ పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే మన మధ్యలో ఒక ఐక్యత తీసుకురావటం కోసం, ఆ తర్వాత కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో. We see pastors who fail in the ministry and teen challenge workers too. అయితే మరి మనం ప్రపంచంలో చూస్తాం అనేక మంది క్రైస్తవ సేవకులు వాళ్ళ పరిచర్యలలో ముందుకు కొనసాగలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే వారు ఐక్యత లేదు గనుక. Many times it's because they were independent and did not want to be accountable to anyone else. వాళ్ళు మరి ఎవరితో కూడా సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటూ వాళ్ళ పరిచర్య వాళ్ళు కొనసాగిస్తున్నారు కనుక కొంతకాలం దాన్ని కొనసాగించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. But God made us for fellowship. కానీ దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకంటే ఒకళ్ళు సహవాసం కలిగి ఉండాలని. We need each other. మనం ఒకళ్ళకొకళ్ళు అవసరం అయి ఉన్నాం. And in the New Testament 59 times it uses the expression one another. మరి కొత్త నిబంధనలో 59 సార్లు ఒకరికొకరు అనే మాట రాయబడి ఉన్నది. 59 times. 59 సార్లు Says love one another. ఒకరినొకరు ప్రేమించండి అని. Support one another. ఒకరినొకరు సహాయపడండి అని. Forgive one another. ఒకరినొకరు క్షమించుకోండి అని. Lift one another up. ఒకరినొకళ్ళు మరి బలపరచుకోండి అని. Strengthen one another. ఒకరినొకళ్ళు మరి బలపరచుకోండి. We need each other. మనకి ఒకరికి ఒకరు తోడు అవసరమై ఉన్నది. Sin separates, but the Holy Spirit draws us together. Yes. పాపం విభాగిస్తుంది, కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని ఐక్యపరుస్తాడు. ఆమేన్. Sin separates. Don't forget that. పాపం మనల్ని వేరు చేస్తుంది, అది మర్చిపోకూడదు. If you sin, the Bible says, confess your sins one to another. ఈ బైబిల్ ఏ విధంగా సెలవిస్తుందో, నువ్వు ఒకవేళ పాపం చేసినట్లయితే ఒకరితో ఒకరు పంచుకోండి. In 1 Peter 5:8 it says, be sober and vigilant, because your adversary the devil, as a roaring lion, is walking about, seeking whom he may devour. మొదటి పేతురు గ్రంథం 5:8 ఈ విధంగా రాయబడి ఉంది. మరి నిబ్బరమైన మనసు గలవారై మెలకుగా ఉండుడి, ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ తిరుగుతున్నాడు. I like to watch nature films with animals. మరి నేను నేచురల్ జియోగ్రఫీలో వచ్చే ఆ యొక్క జంతువుల ఫుడ్ వీడియోలు చూడటం నాకు చాలా ఇష్టం. And I learned a great spiritual lesson by watching the lions, how they act. కాబట్టి మేము ముఖ్యంగా ఈ సింహాలని అవి ఏ విధంగా కదులుతాయి, ఏ విధంగా స్పందిస్తాయి అని చూడటం నాకు ఇష్టం. They look at the animals that they need to eat to survive.
కాబట్టి అవి ముఖ్యంగా ఈ వేటాడే జంతువుల వైపు చూస్తా ఉంటాయి, దేన్ని వేటాడి తినాలా అని. And there are three types of animals that they will attack. మరి 3 రకాలైన జంతువుల్ని ఈ సింహాలు వేటాడి తింటూ ఉంటాయి. First of all, the newborn, the brand new young baby animals. They are a target of the lions, the enemy. మొట్టమొదటిసారిగా మరి అప్పుడే పుట్టిన బిడ్డలు ఎక్కడ దొరుకుతాయని చూస్తూ ఉంటాయి. వాటి ఎందుకంటే అవి బలహీనంగా ఉంటాయి కాబట్టి శత్రువు వాటి మీద దాడి చేయాలని చూస్తూ ఉంటుంది. It's the same way in the work of God. అదే విధంగా దేవుని పరిచర్యలో కూడా అలాగనే ఉంటుంది. Young believers, new believers. మరి కొత్తగా జన్మించే విశ్వాసంలో పుట్టినటువంటి వారు, తర్వాత విశ్వాసులు, while they're still new in their faith, the enemy loves to come and discourage and destroy them and devour them. వాళ్ళు ఎప్పుడైతే విశ్వాసంలో కొత్తగా ఉన్నారో, మరి ప్రారంభ దశలో ఉన్నారో, వాళ్ళ మీద శత్రువు దాడి చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. So one ministry of the Holy Spirit is for us to pull them in to the family of God, love them, support them, so that they are not destroyed by the enemy when they're newborn in the faith. కాబట్టి పరిచర్యలో ఉన్నటువంటి భాగం ఏంటంటే ఇటువంటి నూతన విశ్వాసులను చేరదీసి వాళ్ళని ఆదరించి విశ్వాసులు బలపరిచి మరి ఎక్కువగా ఎదిగేటట్టుగా సహాయపడాలి. The second target of the lions is the animals that are weak or sick. మరి రెండోది, మరి దాడి చేసి తినే వాటిలో రెండో రకమైన జంతువులు ఏంటంటే ఏ అయితే బలహీనంగా ఉంటాయో, ఏ అయితే రోగంతో కదలలేని స్థితిలో ఉంటాయో అలాంటి వాటి కోసం చూస్తుంది ఆ సింహం. As the lions watch the group of animals going by, మరి తనకి ఎదురుగా కదిలి వెళ్తున్నటువంటి ఆ యొక్క జంతువులన్నిటిని కూడా ఈ సింహం చూస్తా ఉండిద్ది, గమనిస్తా ఉండిద్ది. And they have a rhythm as they jump and leap and run. ఏదైతే బలహీనంగా ఉందో, కదలలేని స్థితిలో ఉందో దాని మీద పరిగెత్తి దాని మీద దాడి చేస్తుంది. But if there's one with a broken leg or that's sick, they lag behind and they're out of rhythm with the rest of the group. మరి ముఖ్యంగా ఏదైతే కాలు ఇరిగి లేదా కదలలేని స్థితిలో ఉందో అలాంటిది అలాంటి వాటి మీద దాడి చేస్తుంది. అది మరి త్వరితగతిగా చిక్కుబడుతుంది. So they become a target for the lion to kill and to eat. కాబట్టి ఇటువంటి బలహీన స్థితిలో ఉన్నవన్నీ కూడా ఈ సింహం వేటాడి తినటానికి ఆస్కారం దొరుకుతాయి. The third target for the lions is could be a big, healthy animal who's isolated by themselves. మూడోదిగా బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండి జంతువు ఒంటరిగా ఏదైతే దొరికిందో దాని మీద కూడా దాడి చేస్తుంది. ఒంటరిగా ఉన్న జంతువు కోసం చూస్తా ఉండిద్ది. Like the big water buffalo with the horns, and they're strong, but if they get separated from the herd and they're isolated all by themselves, the lions surround them, attack them, and they can bring them down and devour them. ముఖ్యంగా మరి బాగా పెద్దగా బలిసినటువంటి అడవి దున్నలు, అవి పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నప్పుడు కూడా, బలిసి బలంగా ఉన్నప్పుడు కూడా అది ఒంటరిగా ఉందంటే ఖచ్చితంగా సింహం దాని మీద దాడి చేస్తుంది. So don't think you're so strong that the enemy can't attack or devour you when you're alone. కాబట్టి అయ్యగారులు అమ్మగారులు జ్ఞాపకం ఉంచుకోండి, ఇది నా పరిచర్య, నా ఇష్టం, నేనే మోనార్క్ అన్నట్టుగా ఒంటరిగా ఉండకాకండి. మరి అంత బలమైన దున్నపోతును కూడా ఒంటరిగా ఉన్నప్పుడు సింహం దాడి చేసినట్టుగా నువ్వెవరితో సహవాసం పెట్టుకోకుండా, ఎవరితో చేతులు కలపకుండా ఒంటరిగా పరిచర్య చేస్తే సాతాను నీ మీద దాడి చేసే ఆస్కారం ఉంది, జాగ్రత్త. So let's allow the Holy Spirit to keep the newborn ones that we're responsible for, the weak ones, and those that are isolated or by themselves. కాబట్టి 3 విషయాలు చెప్పాను ఎవరి మీద దాడి చేయడానికి సింహం ప్రయత్నిస్తుంది. ఒకటి కొత్తగా జన్మించినటువంటి బిడ్డలు, రెండోది బలహీనులు, మూడోది ఒంటరిగా ఉన్నవాళ్ళు. Secondly, it says Peter and John went together, but they went to the temple, to the house of God. రెండో విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ మనం చదువుకున్నటువంటి యొక్క అంశంలో వాళ్ళిద్దరు కలిసి మరి ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు. The house of God is where God meets with his people.
మరి దేవాలయం అంటే ఏంటది? ఎక్కడైతే దేవుని ప్రజలు కూడుకొని ప్రార్థన చేస్తారో అదే దేవాలయం. We were made for fellowship with God. మరి అక్కడ మనం దేవునితో సహవాసం చేస్తాం. In the Garden of Eden, he walked and talked with Adam and Eve. మనందరికి తెలుసు ఆదికాండంలో మరి ఏదోను తోటలో దేవుడు మరి ఆదాము అవ్వలతో కలిసి నడిచారు, కలిసి మాట్లాడాడు. And then in the desert, he manifests his presence in the portable tabernacle. ఆ తర్వాత మరి ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు మరి గుడారంలో ఆయన మందస్సంలో ప్రజలతో ఉన్నాడు. And then later, Solomon's temple in Deuteronomy, he said, "This is the place I have chosen to make my name abide." ఆ తర్వాత మరి ద్వితీయోపదేశ కాండానికి వచ్చేసరికి సొలొమోను రాజు కట్టించినటువంటి దేవాలయంలో దేవుని సన్నిధి ఉంచాడు. But in John 14:17, he says, "The Spirit of truth, you'll know him, for he dwells with you and shall be in you." యోహాను సువార్త 14:17 విధంగా రాయింది, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. The Holy Spirit wants to draw us to the house of God, the place to meet with God. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎక్కడ నువ్వు దేవుని కలుసుకుంటావో ఆ స్థలానికి నిన్ను రప్పిస్తాడు. But even more, he wants to live in us because we are the temple of the Holy Spirit. అంతేకాకుండా ఆయన మరి ముఖ్యంగా ఆయన పరిశుద్ధాత్మ నీలో జీవిస్తాడు. నిన్ను అక్కడ తీసుకురావటమే కాదు కానీ నీలో ఆయన నివసిస్తాడు. In Teen Challenge, the chapel service, the church, the place to meet with God is an important part of the program. మరి టీన్ ఛాలెంజ్ లో మరి ముఖ్యంగా ఉన్న రూల్ ఏంటంటే ఖచ్చితంగా దేవుని ఆరాధన జరిగేటప్పుడు మందిరంలోకి ప్రతి ఒక్కరు రావాలి అనేది ఒక నియమం అయినది. When drug addicts come off of the street, when prisoners come out of the prison. మత్తు పదార్థాలకి లోనైనటువంటి వాళ్ళు వారు బాగు కోసం ఆ సెంటర్కి వచ్చినప్పుడు we want them to be introduced to the presence of God in the chapel service, in the church services. కాబట్టి అక్కడ వాళ్ళు మరి దేవుని ఆలయంలోకి వచ్చి వాళ్ళు పరిచయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. Miracles take place in the house of God when we gather in his name. ఎప్పుడైతే ఆయన దేవుని నామం పేరిట మనం సహోదరుమణులుగా దేవుని మందిరంలో కూడుకున్నప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి. When we invite his presence and he comes and touches us and changes our lives, it's a wonderful thing. కాబట్టి అక్కడ మన సహోదరుమణులుగా కలుసుకున్నప్పుడు దేవుని ఆయనంలో మన జీవితాలను మారుస్తాడు, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. During the COVID, many churches in America were closed, were not allowed to have people attend. కాబట్టి మరి కరోనా సమయంలో అమెరికా దేశంలో మరి సంఘాలన్నీ కూడా ఎవరు మరి కూడుకునే అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. But many of them even grew with more people because they had Zoom meetings just like this. చాలా సంఘాలు ఆ సమయంలోనే ఎక్కువ విశ్వాసుల్ని పొందుకున్నారు. కారణం ఏంటంటే ఈ విధంగా మరి మీడియా ద్వారా లేకపోతే జూమ్ ద్వారా వాళ్ళు ఆరాధన జరిగించేవాళ్ళు. But the problem is after COVID, many people did not go back to the church. They like to just watch on TV, on the Zoom. అయితే కరోనా అయిపోయిన తర్వాత కూడా కరోనాలో ఈ టీవీలో చూడటం అలవాటు పడినటువంటి జనం కరోనా అయిపోయినా కూడా మందిరాలకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని టీవీలో చూసి ఆనందిస్తున్నారు. We need each other in the body of Christ. మరి దయచేసి గమనించండి, దేవుని యొక్క సంఘములో ఒకరికొకరు తప్పనిసరిగా అవసరం అయి ఉన్నది, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. There's power in corporate praise and in corporate worship together. కాబట్టి ఎప్పుడైతే మనం కలిసి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. There's power in corporate prayer and the laying on of hands. కాబట్టి కలిసి ప్రార్థించినప్పుడు, కలిసి చేతులుంచి ప్రార్థించినప్పుడు అక్కడ గొప్ప శక్తి ఉద్భవిస్తుంది. There's power in taking the communion service together. కాబట్టి కలిసి మనం దేవుని బలలో చేయి వేసినప్పుడు
గొప్ప శక్తి ఉద్భవిస్తుంది. A ministry of the Holy Spirit is to draw us to the house of God to be with the family of God. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పరిచర్య ఏంటంటే మనలందరిని కూడా దేవుని గృహంలో సభ్యులమైన మనలందరినీ ఐక్యపరుస్తుంది. Peter and John went together to the temple, and thirdly, at the hour of prayer. ఇక్కడ చూడండి, Amen. మొదటి విషయం మనం ఏం పేతురు యోహాను కలిసి వెళ్ళారు. రెండోది ఎక్కడికి వెళ్ళారు? దేవుని ఆలయానికి వెళ్ళారు. మూడోది వాళ్ళు ప్రార్థన సమయంలో వెళ్ళారు, అంటే సరైన సమయం, ప్రార్థన జరిగే సమయంలో వెళ్ళారు. Jeremiah 33:3 says, "Call upon me, and I will answer you and show you great and mighty things." ఇర్మీయా గ్రంథం 33:3 ఈ విధంగా రాయబడింది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. Do we really believe that? మరి నిజంగా మీరు దాన్ని నమ్ముతున్నారా? ఈ వచనాన్ని నమ్ముతున్నారా? How much do we call on him, or do we just complain? గమనించండి, ఎంతగా మీరు మొరపెడుతున్నారు ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో. He's invited us to call on him, and he's promised that he would answer. కాబట్టి ఆయన మొరపెట్టండి, నాకు నేను మీకు సమాధానం ఇస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఎంతగా మొరపెడుతూ ఉన్నావు. 2 Chronicles 7:14 says, "If my people who are called by my name will humble themselves and pray." మరి 2 దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు కార్యముల నుండి విడిచిపెట్టిన యెడల, He's given his promise. If we pray, then will we hear from heaven. We need to hear from heaven today. విడిచిపెట్టిన యెడల ఆకాశము నుండి నేను వారికి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. Matthew 26:40, Jesus said to his disciples, "Could you not watch with me for 1 hour?" మత్తయి సువార్త 26:40 ఈ విధంగా రాయబడింది, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించి చూసి, ఒక్క గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? Here's my challenge to you. ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఈ విధంగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. Especially if you're in leadership in the work of God, I challenge you to set apart an hour a day to meet with God and to hear from God. నువ్వు దేవుని పరిచర్యలో జరిగిస్తున్నట్లయితే ఖచ్చితంగా రోజుకి కనీసం 1 గంటైనా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. Usually we're happy with 10 or 15 minutes just to tell God what we need. మరి మనం ఎప్పుడు ప్రార్థన చేయమన్నా కానీ 10-15 నిమిషాలు మోకరించుకొని నీకేం కావాలో నీ అవసరాలన్నీ లిస్ట్ ఇస్తావు ఆయనకి. But Jesus challenged us. He says, "Could you watch for 1 hour?" I pray that you'll make that a part of your lifestyle, an hour in the presence of God every day. కాబట్టి నీ జీవితంలో ఇది ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతిరోజు కనీసం 1 గంట దేవుని సన్నిధిలో గడపాలి, అంటే ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. It's not legalism. It's not something that if you miss it you're going to go to hell, but it's a call to intimacy with God that makes his presence a priority in your life. అంటే ఇదేదో న్యాయబద్ధమైన అంశం కాదండి. మీరు 1 గంట గడపపోతే మీరు నరకానికి వెళ్తారు అని చెప్పట్లేదు, కానీ దేవునితో సన్నిహిత్యం పెంపొందించుకోవటం కోసం ఆయన చెప్పిన రీతిగా 1 గడి అయినా, అంటే 1 గంట అయినా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా? Mark 11:17, Jesus said, "My house shall be called a house of prayer." మరి మార్కు సువార్త ఆయన మరి మార్కు సువార్త 11:17 ఏముందంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అని పిలువబడును అని. Is your church, is your ministry, is it a house of prayer? మరి నీ సంఘం, నీ పరిచర్య ప్రార్థన చేసే విధంగా ఉన్నదా? ప్రార్థనా మందిరం, or do you just talk about prayer? లేకపోతే ప్రార్థన చేసేవారుగా ఉన్నారా, లేకపోతే ప్రార్థన గురించి మాట్లాడే వాళ్ళుగా ఉన్నారా? Is your life a house of prayer? మరి నీ జీవితమే ఒక ప్రార్థనా మందిరంగా ఉండాలి. Because if he lives in us and if we're his temple, oh God, help us that our life will be a house of prayer.
కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థించాలి, ప్రభువా నా హృదయాన్ని, నా జీవితాన్ని ఒక ప్రార్థన మందిరంగా మార్చండి అని ప్రార్థించాలి. When drug addicts come to Teen Challenge, we don't have any magic that cures them from addiction. మత్తుకి అలవాటు పడినటువంటి వారు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు మార్చడానికి మా దగ్గర ఎటువంటి మ్యాజిక్ లేదు, కానీ కేవలం ప్రార్థన అనే శక్తే. We don't use any drugs or any of that kind of thing. కాబట్టి అటువంటి వారిని మార్చడానికి మేమేదో పెద్ద మందులు ఇచ్చి మాయ చేసి వాళ్ళని మార్చం, కానీ కేవలం ప్రార్థన శక్తితో మారుస్తాం. Teen Challenge is a house of prayer. కాబట్టి టీన్ ఛాలెంజ్ అనే పరిచర్య ఒక ప్రార్థన మందిరం. It's where we meet together. Dedicated, committed people meet together. కాబట్టి అందరూ ఒక మరి and in the house of God, and we pray. కాబట్టి ఒక ఐక్యతతో ఒక నిర్ణయం కలిగినటువంటి ఒక దేవుని సేవకులు అందరు కలిసి ప్రార్థన చేస్తారు. Because we know from Scripture, it is not by might or by power, but by my Spirit, says the Lord. కాబట్టి మనందరూ తెలుసు దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది, మరి ఇది శక్తి చేతనైన కాదు, మరి బలము చేతనైన కాదు, కానీ కేవలం నీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగును అని. I've seen hundreds and hundreds of drug addicts instantly changed by the power of God as we prayed. కాబట్టి మరి దేవుని యొక్క శక్తిలో ప్రార్థించినప్పుడు అనేక మంది చెడిపోయిన జీవితాలు బాగుపడటం మేము చూసాం. And the answer is the same across the continents, across the nation, around the world. Jesus Christ still changes lives. కాబట్టి మరి ప్రపంచ వ్యాప్తంగా అదే శక్తి ఇప్పటికి కూడా మరి సిద్ధంగా ఉన్నది. దేవుని యొక్క శక్తి యేసు ప్రభువారు మనుషుల జీవితాన్ని మార్చే శక్తిగా ఉన్నది. But we must call on him and allow him to do what only he can do. కాబట్టి దేవుని నామం పేరట మనం మొరపెట్టాలి. ఆయన శక్తి మన జీవితాల్లో, ప్రజల జీవితాల్లో మార్పు తేవటం కోసం ఆయనకు అవకాశం అనుగ్రహించాలి. Acts 4:31 says, after the believers prayed, the place where they were gathered was shaken, and they were all filled with the Holy Spirit, speaking the word of God with boldness. కాబట్టి అపోస్తల కార్యం 4:31 విధంగా రాయబడింది, విశ్వాసులందరూ కూడి ప్రార్థించినప్పుడు ఆ స్థలం కంపించిందంట. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారంట. We know from Acts 1:8, but ye shall receive power. After that, the Holy Spirit has come upon you, and you shall be witnesses unto me. మరి అపోస్తల కార్యం 1:8 కూడా రాయబడింది, మీరు మా శక్తిని పొందిన, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందెదరు, అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని రాయబడి ఉన్నది. We come together to the temple and pray. మనం అందరం కూడా కలుస్తాం. మొదటి విషయం ఏంటి, ఈరోజు అందరూ కూడా కలిసి ఉండాలి. రెండోది దేవుని ఆలయానికి వెళ్ళాలి. మూడోది సరైన సమయంలో, ప్రార్థన సమయంలో. And then we go to a lost, broken, addicted world and tell them that Jesus Christ still changes lives. మనలో ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు ఉంటాయో అప్పుడు మరి నశించిపోతున్నటువంటి ఈ లోకంలోకి వెళ్ళి దేవుని ప్రేమని, దేవుని విడుదల, దేవుని యొక్క కార్యాలను మనం ప్రకటించగలుగుతాం. I'll close with one more verse from Daniel 11:32. మరి దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంతో నేను ముగిస్తాను. It simply says, the people who know their God shall be strong and do exploits. మరి అదేముందంటే దేవుని ఎరిగిన ప్రజలు బలము కలిగి గొప్ప కార్యాలు చేసెదరు అని. I challenge you to go through the book of Acts, and you can pick out every chapter in the entire book has exploits that the apostles did by the power of the Holy Spirit. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో ప్రోత్సహిస్తున్నాను. అపోస్తల కార్యం ఒక్కొక్క అధ్యాయం ధ్యానించండి. దానిలో పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా జరిగినాయి, ఏ విధంగా సంఘం బలపడింది అనేది ధ్యానించండి. The lame were healed, the prisons were opened, the dead were raised back to life. కాబట్టి మరి కుంటి వాళ్ళు బాగుపడ్డారు, చెరసాలు బద్దలైనవి, ఆ తర్వాత ప్రజలకి స్వస్థత వచ్చింది, గొప్ప కార్యాలు జరిగినాయి. They turned their world upside down.
మరి లోకాన్ని తల్లకిందులుగా మార్చారు వాళ్ళు. because they were obedient to when the Holy Spirit drew them together to the house of God at the hour of prayer, and they were empowered by the Holy Spirit to touch their world. కాబట్టి వాళ్ళు కలిసి పనిచేశారు, కలిసి దేవాలయానికి వెళ్ళారు, ప్రార్థనకి కలిసి ప్రార్థన చేశారు. కనుకనే వాళ్ళు లోకాన్ని తల్లకిందులు చేయగలిగారు, అనేక అద్భుత కార్యాలు వారు కళ్ళతో చూడగలిగారు. Let me pray a prayer for you as I close. ప్రార్థన మీకోసం నేను ప్రార్థన చేస్తాను, ముగింపు ప్రార్థన. Father, I want to thank you for Brother Solomon, Brother Steve, and the various leaders of this ministry. ప్రభువా, మరి ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు స్టీవ్ ని, సోల్మన్ గారిని, మిగిలిన నాయకులందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. I thank you, God, that you have brought them together. తండ్రి, వారందరిని కూడా ఒక గుంపుగా, ఒక టీమ్ గా మీరు ఏర్పాటు చేసినందుకు మీకే స్తోత్రాలు. I pray that your Holy Spirit would anoint them in a powerful way. తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తి వారందరిని కూడా శక్తివంతమైన సేవకులుగా చేయునుగాక. For every pastor, leader, or lay person that's listening to this broadcast, తండ్రి, మరి ఈ మాటలు వింటున్న ప్రతి సహోదరుని may the Holy Spirit draw them to your presence, to your house, to your people, and may they cry out to you in intercessory prayer. వాళ్ళందరూ కూడా నాయన మరి పరిశుద్ధాత్మ తాకిడి అనుభవించి వారందరూ కూడా మీ సన్నిధికి వచ్చుదురుగాక. And God, I pray that you would use them to do exploits to show the world the power of the Holy Spirit at work in and through their lives. తండ్రి, వారి జీవితాల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని ఈ లోకానికి చూపించుదురుగాక. ఈ లోకాన్ని వారు మీ కొరకు జయించుదురుగాక. In the powerful name of Jesus, I pray. శక్తి కలిగిన యేసు నామం ద్వారా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you so much. Thank you so much. Hallelujah. Also, thank you so much. Praise the Lord. That was powerful. Thank you. Amen. Okay, we have Brother Dennis Christian. Are you here, sir? Pastor Dennis? To you, and Yes. Lord, we come to you right now, thanking you for salvation, so rich, so full, and free. And Lord, one drop of your blood can solve the problems of the world, Lord, because you are perfect. You are the one that God has sent, and you are God to heal us, to touch us, to forgive us. Lord, we thank you that we've been called by your name. We've answered the call. We're going to serve and live for you completely, 100%. Yes. Without reservation. Yes, oh God. We surrender ourselves tonight. Again, anew, afresh, for your Holy Spirit to work in us, to use us. We give ourselves to you completely. Father, thank you for the message, the word. Lord, it's spoken to our hearts in many ways. And Lord, help us to be humble before you, to seek you daily, for your Spirit to be poured out to those broken and in need. Thank you, Lord. We pray for your richest blessings on everyone's heard tonight, all our brothers, in Jesus' mighty name. We pray for the upcoming ministry in India, Lord, in Egypt even, Brother Solomon. And Lord, as I go to Israel, Lord, their spiritual time, Lord, I'm going to spend time with you, Lord. I pray for your blessing and all of our brothers, our pastors in India, Brother Henders, Brother Wayne Holmes, this dear brother that's serving you. Thank you, Lord. We could just come to you tonight in Jesus' mighty name. Amen. 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 God bless you. Thank you, brother. Thank you so much for your availability. Yes. Thank you. Keep us in your prayers. And thank you once again. Yes. Amen. God bless you. God bless you. God bless you all. May God bless you. God bless Keep you. us safe and secure till we meet next week.